గ్రామ పంచాయతీ పరిధిలో అంజన్ ఫారంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకున్న ఐకేపీ తరఫున మహిళా సంఘాల తరఫున ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నామో గతంలో మన నైపేట్ మండలంలో మొత్తం 3 సెంటర్లు ఉండేవి. మరి ధాన్యం చాలా పండించడం జరిగింది. సహకార సంఘాలతో సాధ్యం కాదని చెప్పేసి మహిళా సంఘాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు 26 సంఘాలు మండలంలో చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐకేపీ తరఫున గ్రామ సంఘం తరఫు నుంచి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మహిళా సంఘాలు బలోపేతం కావాలని మరి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకున్న సందర్భంగా బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, వివిధ రంగాలలో సోలార్ ప్లాంట్లు కావచ్చు, ఇవన్నీ రంగాల్లో మన మహిళా సంఘాలని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అంజన్ ఫారంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కూడా మనం 500 రూపాయల బోనస్ ప్రభుత్వము చెప్పిన విధంగా ఇవ్వడం జరిగింది. ఇది కూడా బయట కొనుగోలుకి ఎవరు కూడా వ్యాపారులు కాటబెట్టకుండా మరి ఆ పెట్టే డబ్బులు కూడా వస్తాయి రావని నమ్మకం. ఎందుకంటే వేరే వేరే వారి వ్యక్తి ఎంతోమంది మనకు మునిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వానికి ఇస్తున్నాం కాబట్టి మన 1 రూపాయి కూడా మనకి ఎక్కడ పోకుండా మన డబ్బులు మనకి ఇంట్లో ఉన్నట్టే మరి 500 రూపాయల బోనస్తో సహా కలిపి 2320 రూపాయలు ఇప్పుడు ధర ఏదైతే ఉందో 2800 రూపాయలు 20 రూపాయలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి ఇవన్నీ కూడా మనం పండుగ చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే రైతాంగం అందరూ సంతోషంతో ఉంటూ మనకు మంచి పంటలు పండినాయి కాబట్టి అదేవిధంగా డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. సెంటర్ని ఇక్కడ ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మరి అంజన్ ఫారంలో మహిళలు కూడా మాకు కూడా సెంటర్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి మొన్ననే కలెక్టర్ గారి దగ్గర మన మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఉండి మహిళలను ప్రోత్సహించాల ఉద్దేశంతోనే 3 సెంటర్లు 26 సెంటర్లు పెంచడం జరిగింది. మరి ఇప్పుడే మహిళలు అడుగుతారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మన సుదర్శన్ గారు తీసుకుపోయి తప్పకుండా ఇలా సెంటర్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుతాం.